రూపాయల జీతంతో అంటే అతను పంపించేస్తే 5గురిని పెట్టుకోవచ్చు మళ్ళీ కొత్తగా అనేటటువంటి టైప్లో ఉండేవి అనమాట. అట్లాగా అందులో 5గురు వస్తే 5 4 20 వార్తలు రాస్తారు, ఈడు 10 వార్తలు కూడా రాయలేడుగా అనే లెక్కన ఉండేది అప్పుడు సిస్టమ్. అలాంటి సిస్టమ్స్ నుంచి మార్పు చాలా సాధ్యమైంది కదా ఇప్పుడు. అదంతటి కారణం పివి నరసింహారావు. కానీ అతనికి ఏమన్నా నివాళులు అర్పిస్తారు. ఈవెన్ మొన్న ఆయన జయంతో వర్ధంతో వచ్చింది, ఆ రోజున కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కూడా పట్టించుకోలే, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. ఆ మల్లికార్జున్ ఖర్గే ఒక ట్వీట్ చేసి వదిలేశాడు, కనీసం ఏ పేపర్ రాయని కూడా రాయలేదు. తెలంగాణలో రాసినట్టున్నారు అంతే. రేవంత్ రెడ్డి అంత చించుకునే రేవంత్ రెడ్డి తెలంగాణ వాడే కదా, అక్కడ మరి నివాళులు అర్పించాలి కదా వెళ్ళి. ఏం జరిగింది అక్కడ, ఎంతవరకు చేశాడు అతను? ఓ సభ పెట్టాలి కదా అక్కడ. అదే ఇందిరాగాంధీ సభ, రాజీవ్ గాంధీ సభలు పెడుతున్నారు కదా, మరి అద్భుతం చేసిన వాడిని ఎందుకు వదిలేశారు? తెలంగాణ వాడు ఇయ్యుండి. అది ఒక ఆస్పెక్ట్. మళ్ళీ సోనియాను, రాహుల్, ప్రియాంక ఫీల్ అవుతారు. అట్లాగే ఆ తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? లేదు. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఆ గాంధీల కుటుంబం తప్పించి ఇంకోళ్ళని ఎంత అద్భుతాలు చేసినా, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఎవరినైతే ఎలివేట్ చేస్తుందో వాళ్ళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళని ప్రచారంలోకి రానిలా, వాళ్ళ శక్తిని, అద్భుతాలు చేసిన వాళ్ళని అసమర్థుల కింద, లేకపోతే అసలు నార్మల్ వాళ్ళు ఏదో మన బంటురోతులు అన్నట్టు చూసింది. ఏదో గాంధీ గారిని కూడా పెట్టుకోదు అనుకోండి. జవహర్లాల్ నెహ్రూ